టీజర్ లోని ఇంటిమసీ సీన్స్ పై పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ బోల్డ్ సీన్ ని డైరెక్ట్ చేసింది మహిళా దర్శకురాలు అని తెలిసి మరింత షాక్ అవుతున్నారట. బోల్డ్ సీన్ పై వస్తున్న విమర్శలను డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎంజాయ్ చేస్తోందా? మరి యష్ ఎలా స్పందిస్తాడు? యష్ నీతులు మాటల వరకేనా, చేతల్లో ఉండవా? KGF 2 రిలీజ్ అయిన తర్వాత యష్ 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడంటే మంచి కథ కోసం సెర్చ్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇంటిమసీ సీన్స్ లో నటించడానికే ఈ గ్యాప్ తీసుకున్నావా అంటూ ఫ్యాన్సే ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పేరు హైలైట్ అయింది. కొంతమందికి టీజర్ నచ్చినా విమర్శలు డామినేట్ చేశాయి. అసలు ఎవరి లేడీ డైరెక్టర్ అంటూ నెట్లో సెర్చింగ్ స్టార్ట్ చేశారు. KGF 2లో యష్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. హ్యూజ్ ఇమేజ్ తర్వాత ఎవరి డైరెక్షన్ లో నటిస్తాడంటే పెద్దవాళ్ల పేర్లే వినిపించినా ఎవ్వరికీ తెలియని గీతూకు యష్ ఛాన్స్ ఇవ్వడమే ఒక షాక్ అయితే టాక్సిక్ టీజర్ అయితే బ్లాస్ట్ చేసింది. చాలా సినిమాల టీజర్స్ రొమాంటిక్ ఇంటిమసీ సీన్స్ తో వచ్చాయి. అయితే టాక్సిక్ లో ఇంటిమసీ సీన్స్ కు సింబాలిక్ గా పెట్టిన షాట్స్ చూడలేనంత ఎబ్బెట్టుగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. టీజర్ పై వచ్చిన రెస్పాన్స్ కు గీతూ స్పందిస్తూ మహిళా దర్శకురాలు ఇలాంటి సీన్స్ తీసిందంటూ వచ్చిన విమర్శలతో చిల్లవుతున్నారని పేర్కొంది. గీతూపై విమర్శల్లోకి ముమ్ముట్టి నటించిన కస్సాబా మూవీని నెటిజన్లు తీసుకొచ్చారు. 2016లో వచ్చిన ఈ సినిమా నితిన్ రెంజీ వణికర్ దర్శకత్వంలో రూపొందింది. సినిమాలో ఓ సీన్ లో లేడీ పోలీస్ ఆఫీసర్ తో ముమ్ముట్టి మిస్బిహేవ్ చేశాడంటూ అప్పట్లో గీతూ మోహన్ దాస్ ఆరోపణలు చేసిందని, టాక్సిక్ లో ఆమె చేసింది ఏంటంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. టాక్సిక్ వివాదంలో యష్ ను కూడా లాగారు. యష్ కెరీర్ లో మొదట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో టీజర్ లోని ఇంటిమసీ సీన్స్ కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అమ్మతో కలిసి చూడగలిగిన సినిమాలు మాత్రమే చేస్తానని అప్పట్లో చెప్పుకొచ్చాడు యష్. మరి టాక్సిక్ లో నువ్వు చేసిందేంటి? మాటలకు చేతలకు సంబంధం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. టాక్సిక్ టీజర్ లోని ఇంటిమసీ సీన్స్ పై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఎక్స్ వేదికగా ఆర్జీవి స్పందిస్తూ టీజర్ చూశాక మైండ్ బ్లాక్ అయిందని, గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారంటే నమ్మలేకపోతున్నారన్నారు. ఆమె మహిళలకు అల్టిమేట్ రోల్ మోడల్. ఏ మేల్ డైరెక్టర్ కూడా ఆమె ఆలోచనలకు సరితూగరన్నాడు. 1986లో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన గీతూ 2009 వరకు నటించి అదే ఏడాది షార్ట్ ఫిల్మ్ తో మెగాఫోన్ పట్టింది. 2014లో వచ్చిన లయర్స్ డైస్ మూవీతో 2 జాతీయ చలనచిత్ర అవార్డులని అందుకుంది. యష్ టాక్సిక్ మూవీ డైరెక్టర్ ఎవరో కూడా చాలా మందికి తెలియకపోయినా గ్లిమ్స్ తర్వాత హాట్ టాపిక్ గా మారింది. ఈ చిన్న టీజర్ డైరెక్టర్ కే కాదు, ఇందులో పర్ఫార్మ్ చేసిన హాలీవుడ్ యాక్ట్రెస్ నటాలీ బర్న్ కూడా ఫేమస్ అయింది. యుక్రెయిన్ లో పుట్టి లండన్ లో యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని హాలీవుడ్ మూవీస్ చేసింది నటాలీ. ది ఎక్స్పాండబుల్ 3, మెకానిక్, క్రిమినల్ మూవీస్ లో హాలీవుడ్ స్టార్స్ తో నటించింది. నటాలీ నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా. 7 హెవెన్ ప్రొడక్షన్స్, బర్న్ టు బర్న్ ఫిల్మ్స్ బ్యానర్స్ లో 12 సినిమాలు నిర్మించింది. 2 ఏళ్ల క్రితం చిరకాల ప్రియుడు థియోతి వుడ్వర్డ్ జూనియర్ ను పెళ్లి చేసుకున్న నటాలీ నటిగా కంటిన్యూ అవుతోంది. ప్రెజెంట్ ఫోస్టర్, ఐస్ ఇన్ ద ట్రీస్, ది మూవర్స్ మూవీతో పాటు చుపకాబ్రాస్ లో నటిస్తూ ఈ సినిమాను నిర్మిస్తోంది. టాక్సిక్ తో ఇండియన్ ఫిలిం లోకి ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి రేసులో 5 సినిమాలుంటే నారీ నారీ నడుము మురారి తప్ప మిగతా 4 సినిమాల ట్రైలర్స్ వచ్చేస్తాయి. శర్వానంద్ తప్ప హీరోలందరూ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు. అందరూ వచ్చిన తర్వాతే లేటుగా 14న సాయంత్రం సినిమాను రిలీజ్ చేస్తున్నాం కదా అని ట్రైలర్ ని దాచిపెట్టారా? చూద్దాం. సంక్రాంతి బరిలో 7 సినిమాలు వస్తున్నాయంటే చివరి నిమిషంలో 1-2 సినిమాలు తప్పుకుంటాయని అందరూ ఊహించారు. అయితే తెలుగులో 1 పోస్ట్ పోన్ కాకుండా రావడం షాకిస్తోంది. అనుకోకుండా తమిళ డబ్బింగ్స్ జననాయగన్, పరాశక్తి రాలేదు. సెన్సార్ ఇబ్బందులతో జననాయగన్ తమిళంలోనే రిలీజ్ కాలేదు. తెలుగులో థియేటర్స్ దొరక్క పరాశక్తిని విడుదల చేయలేదు. అనౌన్స్ చేసిన తెలుగు సినిమాలన్నీ రావడం ఈ సంక్రాంతి స్పెషాలిటీ. మనశంకర్ వరప్రసాద్ గారు భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు ట్రైలర్స్ అన్నీ వచ్చేసినా నారీ నారీ నడుమ మురారి టీజర్ తో సరిపెట్టుకుంది. రిలీజ్ కి ఇంకా 4 రోజులే ఉన్నా ట్రైలర్ ఎప్పుడొచ్చేది చెప్పలేదు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ తో ప్రమోషన్ చేసినా ట్రైలర్ వస్తే గానీ కిక్ ఇవ్వదు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి వస్తున్నా ముందెవరూ పట్టించుకోలేదు. టీజర్ రిలీజ్ చేసిన తర్వాతే సినిమాకు హైప్ వచ్చింది. ట్రైలర్ తో మరింత పెంచుకునే ఛాన్స్ ఉన్నా ఆలస్యమవుతోంది. శర్వానంద్ మరో సినిమా షూటింగ్ లో ఉండడంతో నారీ నారీ నడుమ మురారి ప్రమోషన్స్ పై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు. అయితే హీరోయిన్స్ సంయుక్త మీనన్, సాక్షి వైద్య మాత్రం సినిమాకు హైప్ తెచ్చే పనిలో ఉన్నారు. టీజర్ ఎంటర్టైన్ గా ఉండడంతో ట్రైలర్ మరింత నవ్విస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీవిష్ణుతో సామజవర్గమన తీసిన రాజు అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. రాజాసాబ్ లో రియల్ రాజాసాబ్ కనిపించలేదు. దీంతో ఫ్యాన్సే కాదు అందరూ
అప్సెట్ అయ్యారు. టీజర్లో గడ్డంతో ఏజ్డ్ గెటప్లో ప్రభాస్ కోసం సినిమాలో ఎక్కడా అని ఎదుగుతున్నారు. సినిమాలో లేని రియల్ రాజాసాబ్ గెటప్ సీన్స్ ని కలిపామని చెప్పారు మేకర్స్. 3 గంటల లెంత్ తో రిలీజ్ అయిన రాజాసాబ్ లో గెడ్డం ఓల్డ్ గెటప్ తో ఉన్న ప్రభాస్ కనిపించలేదు. అయితే ఈ సీన్స్ ను టెక్నికల్ ఇష్యూస్ కారణంగా పెట్టలేకపోయామన్నారు నిర్మాత విశ్వప్రసాద్. సినిమా మొదటి రోజు 112 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. సినిమాలో రియల్ రాజాసాబ్ సీన్స్ 7-8 నిమిషాలు కలిపినా లెంత్ పెరగకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. సెకండ్ హాఫ్ లో లాగ్ లెంతీ అనిపించిన సీన్స్ కట్ చేసి వాటి ప్లేస్ లో ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేస్తున్నట్టు దర్శకుడు మారుతి తెలిపాడు. ప్రభాస్ ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించామని, మైండ్ గేమ్ తో సాగే క్లైమాక్స్ ఇప్పటి వరకు రాలేదని, ఇలాంటి సినిమా రిజల్ట్ ఒక్క షో ఒక్క రోజులోనే నిర్ణయించలేమని అన్నారు మారుతి. కొత్త పాయింట్ తో తీసిన సినిమా ఆడియన్స్ కు చేరడానికి 10 రోజులు టైం పడుతుందని అన్నారు. తాను బాధపడుతున్నట్టు వస్తున్నటువంటి వార్తలను ఖండించాడు మారుతి. తానేమీ బాధపడడం లేదని, మీరు బాధపడొద్దని చమత్కరించాడు. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ పేరుతో పెట్టిన ఈ సెలబ్రేషన్స్ లో హీరోయిన్స్ పాల్గొని కేక్ కట్ చేశారు. శ్రీలీలను దురదృష్టం వెంటాడుతోందా? ఏ లాంగ్వేజ్ లో ఏ సినిమా చేసినా ఫ్లాపే. సక్సెస్ చూసి చాలా కాలమైందే. తెలుగులో 2 ఏళ్ల క్రితం సైన్ చేసిన సినిమా తప్ప మరొక మూవీ లేదు. మరి శ్రీలీలను ఆదుకునే ఆ డైరెక్టర్ ఎవరు? శ్రీలీల అంటే డాన్స్లకే పరిమితమైపోతుంది. ఏ రోల్ చేసినా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండదు. కెరీర్ కు ఉపయోగపడే మూవీ ఒక్కటి చేయడం లేదు. ఫ్లాపుల మీద ఫ్లాపులు. ఇలాంటి విమర్శలు ఎన్నొచ్చినా సైలెంట్ గా ఆఫర్స్ అందుకుంటున్నా ఐరన్ లెగ్ ముద్ర మాత్రం పోవడం లేదు. శ్రీలీల పరాశక్తి మూవీతో తమిళంలోకి అడుగుపెట్టి శివకార్తికేయన్తో జతకట్టింది. తమిళనాడులో నడిచిన హిందీ ఉద్యమం బ్యాక్డ్రాప్ తో కథ నచ్చినా తంబీలకు నచ్చలేదు. గురు, ఆకాశమే నీ హద్దురాతో పేరు తెచ్చుకున్న సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన పరాశక్తి 10న రిలీజ్ కాగా రివ్యూ రైటర్స్ పూర్ రేటింగ్స్ ఇచ్చారు. తెలుగులో ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసినా ఇక్కడ థియేటర్స్ దొరక్కపోవడంతో తమిళంలో మాత్రమే రిలీజ్ చేశారు. శ్రీలీల కెరీర్లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్ లేదు. భగవంత్ కేసరిలో నటించిన ఆ క్రెడిట్ చిచా ఖాతాలోకి వెళ్లిపోయింది. కథ, క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా ముందు నుంచి సినిమాల మీద సినిమాలు చేసేసి ఐరన్ లెగ్ ముద్ర కొని తెచ్చుకుంది శ్రీలీల. గుంటూరు కారం, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి డిజాస్టర్స్ శ్రీలీల ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. పుష్ప 2లో కిసిక్ పుణ్యమా అని మళ్లీ గాడిలో పడింది అనుకుంటే రాబిన్ హుడ్ ఫ్లాప్ అయింది. కన్నడ సినిమా జూనియర్ తో మరో ఫ్లాప్ చూసింది. పాస్ యాత్రతో వరుసగా 6వ ఫ్లాప్ తో సతమతమవుతుంది శ్రీలీల. శ్రీలీల బాగా డాన్స్ చేస్తుంది, ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది. శ్రీలీలలో ఉన్న పాజిటివ్స్ ఈ 2 మాత్రమే. పర్ఫార్మర్ అనిపించుకోలేకపోయినా ఇంతకాలం కాస్తో గొప్ప అందంతో నెట్టుకొచ్చింది. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత 0 ప్యాక్ మోజులో పడి మరీ సన్నగా ఫేస్ లో కళాకాంతి లేకుండా తయారైంది. కిసిక్ తో ఐటమ్ గర్ల్ అనిపించుకున్న పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు హిందీ ఆఫర్స్ దక్కాయి. హిందీ డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే మరో 2 ప్రాజెక్టులు లైన్లో పెట్టేసింది. ఆషికీ ఫ్రాంచైజీలో 3వ పార్ట్ తూ మేరీ జిందగీ హైలో కార్తీక్ ఆర్యన్తో జతకడుతూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇన్ని ఫ్లాపుల్లోనూ శ్రీలీలకు హిందీ ఆఫర్స్ రావడం విశేషం. తెలుగులో 2 ఏళ్ల క్రితం ఓకే చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే చేతిలో ఉంది. సినిమా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. కంటిన్యూస్ ఫ్లాప్లతో కొత్త ఆఫర్స్ రావడం లేదు. మళ్లీ తెలుగులో నిలబడాలంటే ఉస్తాద్ హిట్ ఈ కిసిక్ పాపకు చాలా అవసరం. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా డిసెంబర్ 12న రావాల్సిన కార్తీ వావాత్య రిలీజ్ ఆగిపోయింది. ఎట్టకేలకు 14న థియేటర్స్ లోకి వస్తోంది. సెన్సార్ కారణంగా విజయ్ జననాయగన్ రిలీజ్ ఆగిపోవడంతో సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవడానికి కార్తీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో డబ్బవుతోంది. సంక్రాంతికి 5 తెలుగు సినిమాలు రావడంతో కార్తీ సినిమాకు థియేటర్స్ దొరుకుతాయో లేదో. విజయ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న జననాయగన్ రిలీజ్ ఆగిపోయింది. అభిమానుల్లో హుషారు నింపడానికి తేరిని రిలీజ్ చేస్తున్నారు. 2016లో వచ్చిన తేరి తెలుగులో పోలీసోడు పేరుతో డబ్బైంది. సినిమాను 15న రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత కలైపులి ఎస్థాను ప్రకటించారు. శివాజీ, నవదీప్, బిందు మాధవి ముఖ్య పాత్రలో నటించిన దండోరా 14న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న థియేటర్స్ లో కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందేమో చూడాలి.